తెలంగాణ రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకప్పుడు గర్వకారణం, కానీ ఇప్పుడు సమస్యల చుట్టూ చిక్కుకుంది. మేడిగడ్డ కుంగిన పిల్లర్లు, దెబ్బతిన్న బ్యారేజీలు, రైతుల ఆందోళనలు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 బ్యారేజీలకు రిపేర్లు, స్పెషల్ యాక్షన్ ప్లాన్, టైం బౌండ్ టార్గెట్. అసలు ఈ నిర్ణయం వెనుక ఏముంది? ఎంత పెద్ద సమస్య ఇది? మరి రిపేర్లు నిజంగా పూర్తి అవుతాయా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలోనే కాదు దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. గోదావరి నీటిని ఎత్తి ఎండిపోయే భూములకు చేరవేయడం దీని లక్ష్యం. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి సరఫరా, పరిశ్రమలకు నీటి భద్రత. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు సమస్యలతో నిలిచిపోవడం పెద్ద ఆందోళనగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యంగా 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. ఇవే ఇప్పుడు ప్రధానంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం ప్రాజెక్టుకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇది కేవలం టెక్నికల్ సమస్య మాత్రమే కాదు, భారీ ఆర్థిక నష్టం కూడా. ఈ ఘటన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఈ 2 కీలక సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. వీటి నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి, స్ట్రక్చరల్ సమస్యలు ఉన్నాయని, వెంటనే మరమ్మతులు అవసరమని, ఆలస్యం అయితే ప్రమాదం పెరుగుతుందని. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఇరిగేషన్ అధికారులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టెక్నికల్ టీం అందరూ పాల్గొన్నారు. సీఎం స్పష్టంగా చెప్పారు, డిలే అస్సలు అంగీకరించం, టైం బౌండ్ గా పూర్తి చేయాలి. సమీక్ష తర్వాత తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకం. 3 బ్యారేజీలకు పూర్తి రిపేర్లు, ప్రత్యేక యాక్షన్ ప్లాన్, స్పెషల్ టెక్నికల్ టీం ఏర్పాటు, సిడబ్ల్యూసి సభ్యుల పర్యవేక్షణ, అలాగే పనులకు అవసరమైన యంత్రాలు వెంటనే అందించాలి, డిజైన్లు సిద్ధం చేయాలి. డిసెంబర్ వరకు పూర్తి షెడ్యూల్. మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి అత్యంత కీలకం. కుంగిన పిల్లర్ మొత్తం స్ట్రక్చర్ పై ప్రభావం. అందుకే సీఎం ప్రత్యేకంగా ఆదేశించారు, పూర్తి స్టడీ చేయాలంటూ. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పరీక్షలు త్వరగా పూర్తి చేయాలని. ప్రభుత్వం ఫీల్డ్లో కూడా చర్యలు వేగవంతం చేస్తుంది. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు, ఏజెన్సీలతో సమన్వయం, రోజువారీ మానిటరింగ్. సీఎం స్వయంగా వెళ్లి పరిశీలిస్తానని చెప్పడం అధికారులకు స్పష్టమైన సందేశం. ఇక మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు, రాజకీయ ఒత్తిడి. కానీ సీఎం స్పష్టం చేశారు, కాళేశ్వరం ప్రజల ఆస్తి, దాన్ని కాపాడటం మా బాధ్యత. ఉత్తర తెలంగాణ రైతులు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఒక నిర్మాణం కాదు, తెలంగాణ భవిష్యత్తు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రాజెక్టుకు కొత్త జీవం పోస్తుందా? టైంకు పనులు పూర్తవుతాయా? సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయా? ఇది రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.